నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి షిరిడి మధ్య నూతన రైలు వర్చువల్ విధానంలో ప్రారంభించిన అశ్విని వైష్ణవ్. తిరుపతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జనార్దన్. నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో రైడ్. తిరుపతిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పోలీసుల అవగాహన. 24 గంటల్లో దోపిడీ కేసును ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి బంగారు గొలుసు ఆటో స్వాధీనం. రోడ్డెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. నవంబర్ 6న కలత్తూరు గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన ఘోర విపత్తులో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 4 కోట్ల రూపాయలకు పైగా నిధులతో విస్తృత స్థాయిలో సహాయ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కేవీపీపురం మండలం కలత్తూరు గ్రామంలో వరద విపత్తుకు గురైన ప్రజలతో సమావేశం, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ 4 హ్యాబిటేషన్స్ గాను కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాజకీయ నాయకులు అయితవచ్చు, దాతలు అయితవచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం. ఈ కృషి అన్నట్టు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో ఇది మొదటి పోస్టింగ్లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ కొట్టుకుపోతుంటే అంత భయంకరమైన విపత్తు. అందుకే కలెక్టర్ గారు చెప్పాను, నేను ఇమ్మీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను, కలెక్టర్తో మాట్లాడుతున్నాను అన్నాను. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడుతో మాట్లాడినాను. సార్ విన్నాను సార్, 670 ఎకరాలు కొట్టుకుని పోయింది, చాలా ప్రమాదకరమైన ప్రారంభం జరిగిందంటే కొంచెం 2-3 రోజులు టైం చూసుకుని వస్తున్నారు. రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినాను, వాళ్ళు పిఏ ఇచ్చాడు, ఇమ్మీడియట్ నోట్ చేసుకోండి, మంత్రి గారు చెప్పండి, క్యాబినెట్లో ఉంటారు మీరు, ఇది చాలా దారుణం జరిగిపోయింది మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఏమేమి జంతువులు పోయిందో, ఆవులు కానీ మేకలు కానీ అలాగనే బర్రెలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయినారు. దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ నుంచి కూడా 1 నెల లోపలనే దీన్ని క్లీన్ చేయండి అని అంత ఫాస్ట్గా వచ్చేసింది. ఈరోజు మనం చెప్పినప్పుడు తీసుకొచ్చారు. ఎవరికైనా కూడా ఏ కుటుంబమైనా కూడా పక్షపాతం లేకుండా, ఏ కులాలు మతాలు ప్రాంతాలు కాదు, అందరికి కూడా సమన్వయం చేయాలనేటువంటి కోరిక ఈ కలెక్టర్ ఉన్నతి కానీ శ్రీనిధి కానీ ఇమ్మీడియట్గా ట్రాకప్ చేసి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక పరంగా మన నిలుపుకోవడానికి, మన బిడ్డలు చదువుకోవడానికి, మన ఇంట్లో ఉండడానికి జీవోపాధం కల్పించినట్లు ఉంటుందని చెప్పి కలెక్టర్ గారిని మనం చేసుకుంటూ చాలా సంతోషం. మనం చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బాగా చేయాలి. మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది, చెరువు తెగింది. చెరువు కూడా మీ అందరికి తెలిసిందే, నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోజు వెళ్ళాను, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చెరువు కట్ట తెగిన చోట కూడా చూశాను. నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా 30 మీటర్లు నేను ఎక్కడ అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అది వెంటనే 4 కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా 2 వారాలు అయిపోయింది. వచ్చే 4 రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది. చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో, లేదంటే మనకి మళ్ళీ మధ్యలో 4-5 గ్రామాలు వస్తాయి, ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ, ఇది కలత్తూరు వస్తుంది. వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా 4 కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా చేస్తాం అనేది కూడా మీ అందరూ ముందు సభాముఖంగా చెప్తున్నాను. ఇంటి స్థలాల గురించి ఆ రోజు కూడా అడిగారు. ఆ రోజు ఎంత జరిగినా కూడా అందరూ భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటిది వస్తే మేము ఈ ఊరంతా అయిపోతుంది అనుకున్నారు. ఖచ్చితంగా ఏం జరగకుండా చూసుకుంటాను. కానీ ఇంటి స్థలాలు మీకు కేవీపురం మండల హెడ్-క్వార్టర్లో స్థలం ఉంది, అక్కడ వీలైనంత వరకు ఇస్తాము. లేదు ఆల్టర్నేట్ ఇంకేదన్నా, అది కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత
3 సెంట్లు లెక్కన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాల్వలు, రోడ్లపై నిర్మించిన నిర్మాణాలను, మెట్లను తొలగించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీపురం, జయనగర్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల డ్రైనేజీ కాల్వలు, రోడ్లపై ర్యాంపులు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త, మురుగునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్పై వాలిన చెట్టు కొమ్మలను తొలగించాలని ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీ నటుడు విక్రమ్ ప్రభు, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. திருப்பதிக்கு வந்தது ரொம்ப சந்தோஷம். வண்டர்ஃபுல் தர்ஷன். இன்னைக்கு பொங்கல் ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம். படம் ஒன்று ரிலீஸ் ஆகுது 25 25th சிறை மூவி இஸ் ரிலீசிங். ஸோ ஜஸ்ட் வாண்ட் டு get my blessings for good health and for my family, for the movies. So yes, had a wonderful darshan. రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని, రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసాదించాలని, వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ నుంచి స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది. మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి. చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్, మాజీ ఎమ్మెల్సీలకు, అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం 2 రాష్ట్రాల మీద, దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో 2 కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతాం. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యశో నాయక్ను అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఘనంగా సత్కరించి దుస్సాల్వ కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యశో నాయక్ అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని అఖిల భారతీయ యాదవ్ మహాసభ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు శంకర్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయంలో మంత్రికి దుస్సాలువ కప్పి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శంకర్ యాదవ్ను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ్ మహాసభ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ చేసిన ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. 2 ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి, సాయినగర్, షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న ఈ నూతన రైలు సేవను వర్చువల్ గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది 2 ప్రాంతాల మధ్య ప్రారంభించిన 2వ వీక్లీ ఎక్స్ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్, షిరిడి చేరుకుంటుంది. ఈ మార్గమధ్యంలో ఉన్న భక్తులకు కూడా షిరిడి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరుతాయని, ముఖ్యంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణికులకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని
రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడం వల్ల 4 రాష్ట్రాల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించినట్లయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్, జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్. శ్రీ గాలి భానుప్రకాష్ గారు, బోర్డు మెంబర్ టీటీడీ. కళ్యాణ చక్రవర్తి గారు, ఎమ్మెల్సీ తిరుపతి. మరియు తిరుపతి కలెక్టర్ గారు, మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి తిరుపతి పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేడు రోజు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి, సాయినగర్, సిర్ది వారాంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పూడి బైపాస్కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద, సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం 10:45 గంటలకు సిర్దికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్డి నుండి సోమవారం మళ్ళా 19:35కు బయలుదేరి బుధవారం ఉదయం 1:30కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ యొక్క రైలు గురించి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి, మళ్ళీ వీక్లీ కూడా ప్రయాణికులకు కూడా చాలామంది రద్దీగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము సెంట్రల్ మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. ఈ యొక్క అడిగిన వెంటనే ఈ యొక్క రైలును మాకు దానికి సహకరించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలుపజేస్తున్నాము. అదేవిధంగా శ్రీ సోమన్న గారు కూడా, రైల్వే మంత్రి గారు కూడా వారు సహకరించినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రుయా ఆసుపత్రి ఆవరణంలో మంగళవారం ఉదయం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహాయ సంచాలకులు నూతన కార్యాలయాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆఫీస్ బిల్డింగ్లను, 2 రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సంవత్సరం 17 నుంచి డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కి పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ,
సోవా రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. తిరుపతి రూరల్ పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో రూరల్ పోలీసులు 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి బంగారు చైను మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కళాశాలలో పనిచేసే మల్లిక అనే మహిళ సోమవారం సాయంత్రం చంద్రగిరికి వెళ్లేందుకు కళాశాల ముందు షేర్ ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ రైల్వే కోడూరుకు చెందిన జయకృష్ణ, ఆటోలో ఉన్న రైల్వే కోడూరుకు చెందిన వెన్నెల శిరీష అనే మహిళలు మల్లిక కళ్లలో కారం కొట్టి ఆమెపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని ఆమెను పేరూరు సమీపంలో దించి పరారైపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మల్లికను స్థానికులు గుర్తించి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. మల్లిక ఫిర్యాదుతో అప్రమత్తమైన రూరల్ సీఐ చిన్న గోవిందప్ప వారి సిబ్బందితో కేసును ఛాలెంజ్గా తీసుకుని ముమ్మరంగా ముద్దాయిల కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం నిందితులు చెర్లోపల్లి దగ్గర గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారు గొలుసు ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా పూర్తి చేసిన రూరల్ పోలీసులను ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు. 12 మల్లిక అనే ఆమె ఇక్కడ లైబ్రరీలో అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆమె ఊరు సొంతూరు పెరుమాలపల్లి గ్రామం. ఆమె రోజు కాలేజీకి వచ్చి ఇంటికి పోతుంటుంది. అదేవిధంగా ఆ రోజు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరటగాను ఒక ఆటోలో ఆమె చేయబెట్టి ఆపి ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల, వీరు 3 కలిసి ఆటోలో ఉన్నారు. ఈ ఒకదాన్ని చూసేసి ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీశైలం ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా మా డిఎస్పీ గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మరియు ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐ శ్రీరాములు, ఎస్ఐ శేక్షావళి 4 బృందాలుగా ఏర్పడేసి ఈ ముద్దాయిల కోసము మరియు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఆటోల గురించి మొత్తం మనం వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అయాన్ డిజిటల్ సమీపంలో మళ్ళా ముద్దాయిలు మళ్ళా అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఉన్న సమాచారంతో మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీలలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని మేము సిబ్బంది సాయంతో పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసిన ఈ చైన్ను 3 సవరాలు ఉంటుందండి, దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్గా మేము స్పందిస్తాము. కాబట్టి వెంటనే 112కు కానీ డయల్ 100 కానీ ఫోన్ చేస్తే ఇంకా తొందరగా కేసును ఛేదించగలగడము. ఈ కేసును 24 అవర్స్ లోపల ఛేదించారని చెప్పి ఎస్పీ గారు మా సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసినారు. థ్యాంక్ యూ. వీళ్ళు ఈ వెన్నెల ఆమె కూతురు 20 రోజుల ముందర పుట్టింది. ఆ పాప ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి తిరుపతికి వచ్చేవాళ్ళు రైల్వే కోడూరు నుంచి. బట్ ఏమంటే ఆ పాప హెల్త్ బాగాలేకపోవడంతో ఆమె మెడలోని చైన్ కూడా తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవాలి, మళ్ళీ పుట్టింటికి పోవాలి, అత్తగారింటికి పోవాలంటే మళ్ళీ చైన్ కావాలి అని చెప్పే ఉద్దేశంతో ఆ చైన్ విడిపించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి దొంగతనం ప్లాన్ చేసినారు. ఇందులో ఆటో డ్రైవర్ జయకృష్ణ ఉన్నాడు, వానికి అనుభవం ఉంది కాబట్టి ఈ ఆటోలో ఎవరన్నా ఆటోలు ఎక్కుతుంటారో సింగల్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు అని వాని సలహాతో మిగతా ఇద్దరు కూడా ఏకీభవించేసి ఈ యొక్క అఫెన్స్ని చేసినారు.
నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో రైడ్ పేరుతో హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ తిరుపతి పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజల రక్షణను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టమైన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం నివారణకు హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని ఎస్పీ ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బీట్ సిబ్బంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. నాయుడుపేట పట్టణ ప్రజలకి, అదేవిధంగా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసేటువంటి స్టాఫ్కి, అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చేవారు అందరిని ఆపడం జరుగుతుంది. ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతోంది. దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి వివరించుకుంటామండి. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను మంగళవారం తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం మీడియాకు తెలిపారు. ఈ తిరుపతిలో గల నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నందు జరిగిన సంఘటన మీద తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏమిటంటే, లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమారు ఒరిస్సాకు చెందిన ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమె వీడియోలు తీసుకొని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నందున అక్కడ వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీముని ఆ అమ్మాయిని విచారించడానికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయిని విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఈ కేసులో ముద్దాయిలైనటువంటి లక్ష్మణ్ కుమార్ని, శేఖర్ రెడ్డిని ఈ దినం సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడమైనది. ఈ కేసు వివరాలు ఏంటంటే, ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బీఈడి కోర్సులో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమారు తన యొక్క హోదాను ఇదిగా చేసుకొని ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ నెపంతో ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని, తర్వాత ఆ వీడియోలు శేఖర్ రెడ్డి ద్వారా తీయించి తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారనేది ఆరోపణలో ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 40 రోజులుగా 40 డిమాండ్ల మీద గౌరవ డిప్యూటీఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరుచున్నాం. 1/90 సర్కిల్ అనేది ప్రధానమైన డిమాండు. ఆ యొక్క డిమాండ్ని గౌరవ డిప్యూటీఓ గారు అన్ని డిపోలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గౌరవ డిప్యూటీఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి అని గౌరవ డిప్యూటీఓ గారే తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అదేవిధంగా మా ఆలోచన ఏమంటే, చిన్న విషయాలకంతా కూడా రిమూవల్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు. అదేవిధంగా మన అలిపిరి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి 100 రూపాయల టికెట్
బై మిస్టేక్ పొరపాటు జరిగిందని అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపేట్ డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసేమని అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం. లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలా. ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరి వల్ల గౌరవ డిప్యూటీఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది లేకుండా నేను ఈ డిపోలో అమ్మాయి కనపడకూడదు అనడం కూడా చాలా దారుణమైన విషయం. ఇప్పుడైనా తక్షణమే ఈ యొక్క దశల వారీగా 4వ కార్యక్రమంలో ఈరోజు డిప్యూటీఓ కార్యాలయం నందు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపు 12వ తేదీ పైన జిల్లా వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తక్షణమే గూడూరు డిపో నందు ఎస్కే భాష అనే ఒకతను ఈ లూదెమ్మ అనే కండక్టర్ ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ యొక్క సోకాస్ రిమూవల్ని తక్షణమే రద్దు చేసి సేమ్ డిపో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 100% ఓవర్ వస్తుంది శ్రీశక్తి బస్సులు ఎక్కడెక్కడ పెరగాల్సిన అవసరం ఉందో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరూ కూడా కండక్టర్ డ్రైవర్లందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారు పనిచేసేదానికి సహకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులో. డిపో మేనేజర్లు అందరూ కూడా డిపోల్లోనే పరిమితం అవుతున్నారు. ఎక్కడెక్కడ రూట్లు సర్వే చేసి ఏ రూట్లో ఓవర్ పెరుగుతుంది, ఏ రూట్లో తగ్గింది, తగ్గిన చోట తగ్గించి పెంచిన చోట ఎక్కించాలనే ఆలోచన గౌరవ డిపో మేనేజర్కి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో మోనాపుల్గా నేను చెప్పిందే జరగాలనేసి గౌరవ డిప్యూటీ గారు ఆయన మొండి వైఖరి మార్గం ఉంది. మాకు మెసేజ్ ద్వారా చర్చలు రమ్మంటున్నాడు కానీ లెటర్ రూపంలో మాకు అయితే ఇవ్వలేదు. గతంలో కూడా లెటర్ రూపంలో పిలిచినాడు. 4 నెలల ముందు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం చేయకపోగా లేని సమస్యలంతా సృష్టిస్తున్నాడు. అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇటువంటి అధికారులు కూడా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. గౌరవ డిప్యూటీ గారు పక్క జిల్లాల్లో కూడా 4 జిల్లాల్లో పనిచేశారు. 3 నెలలు 2 నెలల పైన ఎక్కడ పనిచేయలేదు. ఇక్కడ కూడా అదే వాతావరణం కల్పిస్తూ ఉద్యోగులంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు. కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపేనట్టుగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడున్న డిప్యూటీ గారు మాత్రం ఏ రకంగా స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు వాళ్ళ సిబ్బందిని కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు ఏదైనా చిన్న విషయాలు జరిగితే వాళ్ళు కూడా పక్కన పెడేస్తారు డ్యూటీలు రానికుండా. అటువంటి చేయదాని వల్ల ఏమవుతుందంటే డ్రైవర్లు కొరత ఎక్కువ అవుతుంది. అప్పుడు బస్సులు సక్రమంగా తిరగకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తక్షణమే అందరినీ సమన్వయం చేసుకొని గౌరవ డిప్యూటీ గారు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. లేని పక్షాన రేపు 12వ తేదీ పైన జిల్లా కమిటీకి ఏ నిర్ణయం చేసినా కూడా ఆ రకంగా ఉద్యమాలు ఈ జిల్లాలో జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా వీడియో ద్వారా గౌరవ డిప్యూటీ గారు తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కుతున్నట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేసిన వైసీపీ సోషల్ మీడియా విభాగంపై తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను మలుపు తిప్పుతున్న పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు సునకానందం కోసం ఇలాంటి పోస్టులను పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం ఈ కోట్లాది మంది అభిమానించి ఆదరించే నాయకుడు, దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారు ఏమని అనుకోండి, అతని కాళ్ళ దగ్గర ఇలా పెట్టి ఫోటో చేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుక్కలకి, కుక్కలన్నా తప్పులేదు. ఎందుకంటే మేము కానీ వాడామంటే సోషల్ మీడియా మీరు తట్టుకోలేరు. మీకన్నా బ్రహ్మాండంగా వాడగలుగుతాం. అసలు సోషల్ మీడియా టెక్నాలజీ కనిపెట్టిందే మేమే. సోషల్ మీడియా టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ ఏమేం చేయగలం మేము. మాకన్నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా కాదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం అనుకుంటే తట్టుకోలేరు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెట్టాలంటే ఆలోచించాలి. మీరు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెడితే మేము పెట్టలేమా? మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టగలం. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు కోరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేయించి వెంటనే కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరో కూడా సరే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలన్నా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద పెట్టాలన్నా ఆలోచించాలి. అలాంటి చట్టం తీసుకురండి, అలాంటి కేసులు పెట్టమని చెప్పి కూడా అడిగాము. వాళ్ళ చట్టపరంగా ఏముందో వాళ్ళకి కంట్రోల్ చూసి చట్టం లా ప్రకారం కేసులన్నీ పెడతాము. భవిష్యత్తులో పెట్టకూడదు. కానీ మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా కుక్కలకి, మీరు హద్దు దాటితే, హద్దు మీరితే మేము కూడా మీరుతాం. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. మేము 15 సంవత్సరాల అధికారంలో ఉన్న సంగతి మర్చిపోతాం. మీరు
15 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం. 15 సంవత్సరాలు ప్రజలు మా పక్కనే ఉన్నారు, మాకు పక్కే మమ్మల్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా చెప్తున్నాం, అలాగే వైసీపీ నాయకులు కూడా ఆధారాలు లేని మాటలు మాడితే మాత్రం తాట తీసేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా వరదయపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవేడు సీఎం మురళి కేసు వివరాలను వెల్లడించారు. మిట్ట హరిజనవాడ గ్రామంలో ఒక మర్డర్ అయింది. పోలూరు హరి అనే అతని తల మీద ఎవరో కొట్టి చంపారు, బాత్రూంలో పడేశారని ఫోన్ రావడంతో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సీన్ గార్డ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మృతుడి భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదయపాలెం పోలీస్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాము. అక్కడికి వెళ్ళి శవ పంచనామా కంప్లీట్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఇందులో ఆ మృతుడు హరి వంట పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను 30వ తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్ ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వారింటికి తీసుకెళ్ళి మద్యం తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనపడలేదు. ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు. దీని మీద దర్యాప్తు చేశాం. దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తేలిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో. వీళ్ళ నాన్న నెల్లూరులో A2B రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తాడు. వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. చెన్నైలో వీళ్ళు బాగా తిరుగుళ్లకు అలవాటు పడటంతో అక్కడ వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని మందలించి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట హరిజనవాడ గ్రామంలో వరదయపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని తమ్ముడు గౌతమ్ డైకిన్ కంపెనీలో AC మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ బాగా మద్యం తాగే అలవాటు ఉంది. చెన్నై సిటీ నుంచి రావడంతో వీళ్ళు కొంచెం ఫ్యాషనబుల్గా ఉండడంతో గ్రామంలో చాలామంది పరిచయం అయిపోయారు. వాళ్ళందరికీ వీళ్ళు ఫ్రీగా మద్యము తాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో హరి వీళ్ళకు బాగా పరిచయం అయిపోయి ఎప్పుడు వీళ్ళతోనే ఉండేవాడు. వీళ్ళు మద్యం ఎనీ టైం అతనికి తాపించేవారు, ఫ్రీగా తాగుతూ వాళ్ళ కింద ఉండేవాడు. అయితే 2 నెలల కిందట ఈ హరి తాగిన మైకంలో ఆ మిట్ట హరిజనవాడ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ వద్ద గొడవ పడ్డాడు. గొడవ పడడంతో మా మధ్యలో తాగి మాతోనే గొడవ పడతామా అని అన్నదమ్ములు ఇద్దరు అతన్ని 2 దెబ్బలు వేస్తారు. మీరు ఎక్కడి నుంచినో వచ్చి మా గ్రామంలో నన్నే టచ్ చేస్తారా అని చెప్పి వాళ్ళ బంధువులను పిలిపించి వాళ్ళ బంధువుల చేత మరో 2 దెబ్బలు ఇతను చేతులతోనే తిట్టి 2 దెబ్బలు వేపించి తిట్టి పంపించేస్తారు గ్రామంలో. చాలా చిన్న గొడవ అది. అయితే అప్పుడు హరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాడు. నన్ను ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు అది బాగా ఛాలెంజ్ చేస్తాడు. తనని ఎవరు ముట్టుకోలేరు, ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు అని ఛాలెంజ్ చేస్తాడు. అంతేకాకుండా వారికి ఉచ్చపోయించాను, ఏం చేయలేరు అని రకరకాల గ్రామంలో చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు వీళ్ళకి బాగా ఈ అన్నదమ్ముల ఇద్దరికి అహం బాగా దెబ్బతినింది. అరే ఎనీ టైం మాతోనే కూర్చొని తాము వచ్చినటువంటి మందే తాగుతూ తమ మీదే ఇలా ఛాలెంజ్ చేస్తాడా, గ్రామంలో ఇలా వదిలేస్తే నెక్స్ట్ ప్రతి ఒక్కడు తమ మీద పెత్తనం చేస్తాడు అని వీళ్ళు ఒక అహం దెబ్బతిని ఒక భావనలోకి వచ్చారు. అంతేకాకుండా చెన్నై సిటీలో కూడా వీళ్ళకు కొంచెం బ్యాడ్ హిస్టరీ ఉండడంతో వీళ్ళు ఎలాగైనా సరే హరి మీద కక్ష తీర్చుకోవాలని ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో భాగంగా ఈ జాన్ పాల్ అలియాస్ జాన్ అనే అతను, ఫెలిస్టియన్ అలియాస్ బెంచిన్ అనే అతను, వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్రెండ్స్ చెన్నైలో ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి తాగుతూ ఉంటారు. వాళ్ళకు ఫోన్ చేసి ఈ విధంగా తమకు అవమానం జరిగింది గ్రామంలో అని చెప్తారు. వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి సరే మీరేం చేస్తే దానికి ఓకే అని అంటారు. ఆ క్రమంలో భాగంగానే వీళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో హరి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్న ప్రకారంగా. సో అలా ఫ్రెండ్షిప్ తిరిగి మళ్ళీ తాగడం మొదలు పెడతారు. ఇదంతా వాళ్ళ పథకంలో భాగమే. దాంతో 30వ తారీఖు హరి
వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతే తను ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ని పిలిపించుకొని ఆ రోజు అతని మద్యం తాగించడానికి తన ఇంటికి తీసుకెళ్తారు. నైట్ బాగా అర్ధరాత్రి దాకా ఈ యొక్క మృతుడు ఎవరైతే ఉన్నారో హరికి ఎక్కువ తాపిస్తారు, వీళ్ళు మాత్రం తక్కువ తాగుతారు. అతను బాగా ఎక్కువ కైపులోకి వెళ్ళిన తరువాత ఈ గౌతమ్ అనే అతను ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద కొడతాడు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ ఒక రాడ్డు తీసుకొని తల మీద కొడతాడు. కొట్టిన తర్వాత చనిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా వారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. దాంతో అక్కడే ఉంటే తమ ఇంటి వద్దనే సౌండ్ ఉంటే తమ మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఆ సాక్ష్యాధారాల రూపం ఆపడానికి ఆ శవాన్ని హరి యొక్క శవాన్ని తీసుకెళ్ళి తమ ఇంటికి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పాడుబడిన ఎవరు లేనటువంటి వెంకటపతి ఇల్లు యొక్క వరండాలో ఉన్నటువంటి బాత్రూంలో పడేసి వీళ్ళంతా చెన్నైకి పారిపోతూ వీళ్ళు తాము ఆ రోజు ధరించిన దుస్తులను ఖాళీ చేసి అక్కడే ఆ రాడ్డును అక్కడే పడేసి వెళ్తారు. ఇక్కడ ఎక్కడ కూడా బ్లడ్ లేకుండా మొత్తం కడిగేస్తారు. సో ఈ క్రమంలో మనకి ఇదంతా ఐ విట్నెస్లు బాగా చెప్పడంతో వీళ్ళను నిన్నటి రోజు అంటే 8/12/2020 తేదీ మధ్యాహ్నం ఉదయం 11 మా అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం వరకు చూపించడం అనేది. వారి నుండి ఒక 2 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించినటువంటి ఒక రాయి, ఒక రాడ్డును స్వాధీనం చేసుకోవడం అనేది. అదేవిధంగా వాళ్ళ దుస్తులు కలిసిన ప్రదేశాన్ని కూడా పరిశీలించి అక్కడ ఆ గూడెను కూడా తదుపరి చర్యల నిమిత్తం మా స్వాధీనం చేసుకోవడం అనేది. ఈరోజు వారిని కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్ పెట్టారు. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన ప్రముఖ ఆలయం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 65 రోజులకు హుండీ లెక్కింపు నిర్వహించగా నగదు 78,79,400 రూపాయలు, బంగారు 31 గ్రాములు, వెండి 770 గ్రాములు, విదేశీ కరెన్సీ యూరో 4 నోట్లు, డాలర్ 1 నోటు భక్తులు అందించారు. అదేవిధంగా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి సమీపంలో ఉన్న శ్రీ రణభేరి గంగమ్మ ఆలయంకు భక్తులు నగదు రూపంలో 51,249 రూపాయలు భక్తులు కానుకల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమితులైన కొట్టె సాయి ప్రసాద్ కు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతికి విచ్చేసిన ఆయనను కలిసిన నాయకులు ఆయనకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ఆముదాల ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు పోకల జనార్దన్, తిరుతని వేణుగోపాల్, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి షిరిడి మధ్య నూతన రైలు వర్చువల్ విధానంలో ప్రారంభించిన అశ్విని వైష్ణవ్. తిరుపతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జనార్దన్. నో హెల్మెట్, నో పెట్రోల్, నో హెల్మెట్, నో రైడ్. తిరుపతిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పోలీసుల అవగాహన. 24 గంటల్లో దోపిడీ కేసును ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి బంగారు గొలుసు, ఆటో స్వాధీనం. రోడ్డెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.